హలో ఎవ్రీవన్. సెలీనా జైట్లీ టాలీవుడ్ హీరోయిన్ తన భర్త వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకుంటున్నట్టు, అలానే భర్త మీద కేసు కూడా పెట్టినట్టు తెలుస్తోంది. సో డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హాయ్ జకీర్. ఎస్ సార్, ఇప్పుడు డైవర్స్ అనేది టాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ హీరోయిన్ డైవర్స్ అట్లానే భరణం కూడా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏంటి సార్? యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఈ భరణం అన్నారు కాబట్టి ముందు టాపిక్ అది గుర్తొస్తుంది నాకు, అది మాట్లాడదాం. అయితే ఈ సెలీనా జైట్లీ ఎలా ఉన్నారు, తెలుగులో మంచు విష్ణు గారితో ఒక సినిమా చేశారు. విష్ణు గారు రెండో సినిమానో ఏదో, అది నాకు ఫస్ట్ సినిమా విష్ణువే, రెండో సినిమా ఇది. మంచి మోడలరు. తెలుగులో అదొక్కటే చేశారనుకుంటా. హిందీలో మాత్రం ఒక 10-15 సినిమాల దాకా చేసినట్టుకున్నారు బాలీవుడ్లో. అయితే ఆవిడ కొన్నాళ్ళకి పెళ్లి చేసుకున్నారు. ఎవరో ఆస్ట్రియా దేశస్తుని ఎవరినో పెళ్లి చేసుకున్నాడు. కామనే కదా, బిజినెస్ మ్యాన్. అంటే ఇక్కడ సినిమాలతో లావాదేవీలతో సంబంధం లేని వాళ్ళని ఎప్పుడు చేసుకుంటుంటారు ఈ బాలీవుడ్ హీరోయిన్లు చాలామంది, అంటే ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్లు. అది ఎక్కువగా నేను గమనించేవాడిని. వీళ్ళు ఎందుకు ఎవరో ముక్కు మొహం నీళ్ళు ఎందుకు చేసుకుంటారు అంటే, ఈ దేశానికి సంబంధం లేని వాడిని చేసుకుంటుంటారు. మేబీ ఒక లగ్జరీస్ లైఫ్కి అలవాటు పడో ఇతర కారణాలు. అయితే వీళ్ళిద్దరికి 4 పిల్లలు. అంటే ఆవిడ 2 సార్లు ట్విన్స్ని కన్నారు. ఫస్ట్ ఒకసారి ట్విన్స్, తర్వాత మళ్ళీ కూడా ట్విన్సే. అంటే ఎప్పుడో జనరల్గా వస్తుంటాయి కదా, మాజీ బాలీవుడ్, ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ ట్విన్స్ని జన్మనిచ్చారు, చిన్న చిన్న షార్ట్స్ లాగా వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మరి ఆ వివాదం ఏమైందో తెలియదు. వీళ్ళకి ఎలా ఉంటుందంటే, వీళ్ళకి పెళ్ళైనా లేకపోతే ఇంకేం జరిగినా వాళ్ళ కంఫర్ట్స్ వాళ్ళు కోల్పోకుండా ఉండడానికి చూసుకుంటారు. అలా చూసుకున్నప్పుడు పెద్ద స్థాయిలో ఎలా ఉంటాయంటే, కొన్ని రోజులుగా బోర్ కొట్టేస్తుందో, లేదంటే ఆ కంఫర్ట్స్ దూరం అవుతాయో, లేదంటే నచ్చదో, గ్యాప్ వస్తుందో తెలియదు. కానీ లాంగ్ రిలేషన్స్లో ఉండేవాళ్ళు ఇప్పుడు మనం చాలా అరుదుగా చూస్తాం. చాలా అరుదు. అంటే 1 or 2, అంటే సింగిల్ డిజిట్లో చెప్పాలి, ఒక 10 లోపే ఉంటాయి. మిగతా అన్నీ కూడా మ్యాక్సిమం 10-15 ఏళ్ళు అయిన తర్వాత విడిపోయినవే ఉంటాయి. ఎక్కువ అంటే మేబీ ఎక్కువ డబ్బు వస్తే ఎక్కువ అలా జరుగుతుందేమో. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ లాంటి వాళ్ళు కూడా 28 ఏళ్ళు కలిసి బతికిన తర్వాత ఇప్పుడు ఆయన ఆ భార్యతో విడిపోవాలనుకుంటున్నాడట. చాలా మంది, ధనుష్, జయం రవి తమిళ్లో, మన తెలుగులో తీసుకుంటే చాలా పెద్ద పెద్ద హీరోలకు కూడా 2 భార్యల కాన్సెప్ట్లు కూడా ఉన్నాయి, పేర్లు అనవసరం. సో ఈమె కూడా భర్తతో విభేదాలు ఏవో అవ్వడం, తర్వాత ఈమె తాలూకు సోదరుడు వాడికి వార్నింగ్ ఇవ్వడం, వార్నింగ్ ఇస్తే వాడు విడవుడు నాకు మధ్యలో వార్నింగ్ ఇస్తున్నాడని చెప్పి వాడిని ఎక్కడో బంధించి హింసించాడని రకరకాల ఆరోపణలు అయితే ఉన్నాయి. మొత్తం మీద ఈవిడ ముంబై కోర్టులో, అంధేరి కోర్టులో ఏదైతే కేసు ఫైల్ చేసి భరణం ఇప్పించని అడుగుతుందో 50 కోట్లు డిమాండ్ చేస్తుందంట. అంటే ఏంటి 50 కోట్లు? ఇప్పుడు మొన్న కూడా ఒక కోర్టులో జరిగిన సంభాషణని ఒక ఫిమేల్ జడ్జికి దగ్గర ఎవరైతే మహిళ నాకు భరణం ఇంత కావాలి, నెలకు 5 లక్షలు కావాలి అని డిమాండ్ చేసిందో, దానికి ఆ జడ్జి తల్లి నిజంగా చాలా బాగా చెప్పింది. ఒక మహిళకి సింగిల్గా బతకడానికి కిడ్స్ ఉన్నారా? లేరు. పేరెంట్స్ ఉన్నారా? ఉన్నారు. నువ్వేం జాబ్ చేసుకుంటాం? మరి 5 లక్షలు ఎందుకమ్మా నీకు? 5 లక్షల భరణం ఏంటి అసలు? ఎంత లావిష్గా బతికినా నెలకు 1 లక్ష సరిపోదని ఒక్కదానికి 5 లక్షలు అడగడం ఏంటి? 1 లక్ష కూడా చాలా ఎక్కువమ్మా అని అంటుంది ఆ జడ్జి. అది 5 లక్షలు అడిగిందండి ఏదో ఒక కేసులో. ఈ మధ్యకాలంలో నేను యూట్యూబ్లో మనకి కోర్టు ఆవరణలో జరిగిన కొన్ని వీడియోస్ టెలికాస్ట్ చేసి పెడుతున్నారు. అంటే అలాగ ప్రశ్నించే జడ్జిలు ఉండాలి. ఆ మహిళ తరపున లాయర్ కూడా లేదు, వాడు చాలా టార్చర్ పెడుతున్నాడు, వాడితో విడిపోతున్నారు, ఓకే క్లియర్, ఇష్టం లేదు వాడితో విడిపోండి. కానీ భరణం అంత డిమాండ్ చేయడం ఏంటి? అంటే భరణం కోసం విడిపోతున్నావా ఇప్పుడు నువ్వు? చూసారా ఎలాంటి ఉన్నాయి పరిస్థితులు. అలాగే ఇప్పుడు ఈవిడ కూడా 50 కోట్లు అడుగుతుందంట. మేబీ సంవత్సరానికైనా అవ్వచ్చు. సంవత్సరానికైనా నెలకి ఎంత పడిందండి? నెలకి ఎంత? 4 కోట్ల 4 కోట్ల నెలకి భరణం. టూ మచ్ కదా. ఏమంటే పిల్లలు ఉన్నారు, పెంచుకో, ఓకే. పిల్లలు కావాలంటే తదనంతరం ఆస్తి రాసిస్తాడు. భరణం అంత ఎందుకు పే చేయాలి? ఇట్లాంటివి ఇవి ఈ చట్టాలు కొన్ని వాళ్ళలో, అంటే ఎంతోమంది మహిళలు ఈ కట్నం వేధింపులతో, అత్తమామల వేధింపులతో అబాస్ పాలైన మహిళలు ఉన్నారు. అది ఒకప్పుడు, ఇప్పుడు అది లేదు. ఎందుకంటే ఒక రిటైర్డ్ మహిళా జడ్జి గారు కూడా ఒక ఛానల్ తీసుకున్న ఇంటర్వ్యూలో ఆవిడ హైకోర్టు జడ్జిగా చేశారట. వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సర్వేలో తెలిసింది ఏంటంటే, ఎప్పుడైతే నిర్భయ లాంటి చట్టాలు బలంగా ఎక్కువగా అయ్యాయో, ఆడవాళ్ళకి మద్దతుగా సపోర్టుగా ఉంటున్నాయో, అవి వచ్చిన తర్వాత
60% 65% డైవర్స్ ఫేకేనంట. అంటే కేవలం వీడితో వేస్ట్, ఇంకా పిల్లలు ఏం కలలేదంటే వీడు విడిపోదాం, ఇంత భరం తెప్పించుకుందాం, మస్తుగా ఎంజాయ్ చేద్దాం, ఎవరితో టెన్షన్ లేకుండా, లైఫ్ లాంగ్ ఆడిస్తాడుగా. ఇట్లాంటి కాన్సెప్ట్లో ఉంటున్నారంట. మిగతా 35 ఏదైతే ఉందో అది జెన్యున్ గా విడిపోయే వాళ్ళు ఉన్నారంట. పర్సంటేజ్ పెరిగిందిగా. సో అట్లాగా ఇప్పుడు ఈవిడ కూడా, ఈ సెలీనా జైట్లీ హీరోయిన్ గా చేశారు, ఈవిడ కూడా బాలీవుడ్ లో యాక్టర్ చేసింది, ఈవిడ ఏదో సంపాదించుకుని ఉంటుంది మొత్తం. వాడు ఏదో పెట్టుంటే వాడు కూడా ఎంతకని చూస్తాడు. ఇప్పుడు 4 గోడల మధ్యన జరిగే సన్నివేశం ఏదైతే ఉంటుందో అది దాన్ని ఎవరు నోబడీ జస్టిఫై. అమ్మాయికి సపోర్ట్ చేసే వాళ్ళందరూ అమ్మాయి మంచిది, వాడు తాగుబోదు తిరిగిపోదు అని చెప్తారు. అబ్బాయి సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, మా వాడిని సరిగ్గా చూసుకోదు, ఇలా చెప్తారు. ఎవరిని నమ్మాలి? వాళ్ళిద్దరిగా తెలియాలి కదా. కాబట్టి ఇలాంటి వ్యవహారాల్లో కోర్టులు కూడా ఆలోచిస్తున్నాయి. ఇప్పుడు వాడి స్థాయి ఏంటి, వాడు బాగా డబ్బున్నోడైతే భరణం పెంచేస్తారా? అది నిజంగా ఇప్పుడు వాడితో ఇష్టం లేదు, వాడు టార్చర్ పెడుతున్నాడు అనుకున్నప్పుడు వాడు దాని మీద ఏంటి ఆశించకూడదు కదా. అవునా కదా? వాడితో సంబంధం లేదు, వాడితో అసలు ఏ రిలేషన్ వద్దు. కాకపోతే ఏదైతే పెళ్లి ఖర్చు పెట్టారో, ఏదైతే చేశారో అది తీసుకోండి. ఇటువైపు ఆధారం లేనప్పుడు డిమాండ్ చేయండి. ఒక మనిషి బతకడానికి లేదా ఒక కుటుంబం బతకడానికి నెలకి ఎంత అవుతుంది సగటున, దాని ప్రకారం డిమాండ్ చేయండి. సార్ ఈ మధ్యకాలంలో ఇలాంటి అసలు రొటీన్ అయిపోయినాయి కదా. అదే అంటున్నాను కదా, ఒక రిటైర్డ్ జడ్జి ఆవిడ అదే చెప్తుంది. ఆవిడ ఎక్కువైపోతున్నాయి వాళ్ళు. ఇవాళ రేపు ఏముంది, వీడు కాకపోతే ఇంకోడు, వాడు కాకపోతే ఇంకోడు, ఒకే రాముడిలాగా ఒకటే భార్య, లేదంటే సీతంలాగా ఒకటే భర్త అనుకునే రోజులు పోయాయి. ఏముంది, వీడితో కొన్నాళ్ళు గడుపుతాం, బోర్ కొట్టేస్తాడట. ఇప్పుడు కొత్త డైలాగ్, బోర్ కొట్టేశాడబ్బా, నెక్స్ట్ ఇంకోది చూద్దాం. నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు, వాడు ఒక బ్రహ్మాండంగా మంచి ఇల్లు కట్టుకున్నాడు. అది బాగుంది కదా అంటే, ఇల్లు 5 years అయిపోయిందిరా, బోర్ కొట్టేస్తుంది, ఇంకో ఇల్లు తీసుకోవాలి అంటే, ఇది అమ్మేస్తాడు, లేదు ఇది ఉంటే రెంట్కి ఇంకోటి కడదు అంటే, వాడికి ఆ ఇన్కమ్ అలా ఉంది, అలా ఆలోచిస్తున్నాడు. అదే దీని మీద వీళ్ళు కూడా జీవిత భాగస్వాముల గురించి కూడా ఆలోచిస్తున్నారు. దీంతో బోర్ కొట్టేస్తుందిరా, సరే ఇంకో మార్చుకుందాం, సింపుల్. అంటే ఇప్పుడు పిల్లలు లేనోరు అలాగే ఆలోచించారు, పిల్లలు ఉన్నోరు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. అవును. దానివల్ల ఆ పిల్లల మెంటాలిటీ ఎలా అవుతుంది తెలుసా అండి? అవే దారుణాలకు దారి తీస్తాయి. ఏం కాదులే, వాళ్ళకి తిండికి గుడ్డకి లేకపోతే వాళ్ళు దారుణంగా తయారవుతారు, కానీ లేకపోతే ఉన్నా కూడా తయారవుతారు, మైల్డ్గా తయారవుతారు. ఎందుకు తల్లి తండ్రి కలవట్లేదు, ఎందుకు మమ్మల్ని తీసుకెళ్ళట్లేదు, ఎందుకు అమ్మ నాన్న విడివిడిగా ఉంటున్నారు, వాడికి అర్థం కాదు. ఆ అర్థం కాని దీంట్లో ఒక రకమైన మైల్డ్గా తయారవుతాడు. అది మంచి పద్ధతి కాదు. బట్ ఈ డబ్బును వాళ్ళ వ్యవహారాలు ఎక్కువ నడుస్తుంటాయి. మేబీ డబ్బు అనే దీని కారణంతో అలా మారుతారా, లేదా నిజంగా టార్చర్ పెడతారా అనేది గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ.